జీడిపి లెక్కలు చూస్తే సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. చాలా క్లిష్టమైన సమయంలో కూడా పెరుగుతుంది. 3 ట్రిలియన్ ఎకానమీ, 4 ట్రిలియన్ ఎకానమీ, 3వ స్థానానికి భారతదేశం రాబోతుంది రానున్న ఒక సంవత్సరంలో అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాన్ని కాదంటారా? గత సంవత్సరం అంతా అదే. మేము ఆల్రెడీ 4వ స్థానానికి వచ్చేసాం, 27 కల్లా మేము 3వ స్థానంలోకి వచ్చేస్తామని. కానీ దానికి కూడా ఇప్పుడు వచ్చేసాయి. దానికి కారణం ఏంటి అని అంటే, మన రూపాయి మోడీ గారు ప్రచారం చేసినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 60 రూపాయల లోపు ఉంటే ఇప్పుడు 96-97 రూపాయలకి పడిపోయింది. దానివల్ల ఏమైంది, మనం 4వ స్థానంలో ఉన్నవాళ్ళం 6వ స్థానంలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు 2025-26 జీడిపి లెక్కల ప్రకారం. ఎందుకంటే జీడిపి లెక్కలు ప్రపంచంలో డాలర్ రూపంలో కొలుస్తారు. సో డాలర్ రూపంలో తీసుకుంటే భారతదేశం 6 నుంచి 3కి వచ్చింది. 6 నుంచి 3కి వచ్చింది. 4 నుంచి 3కి వెళ్ళే, 4 నుంచి దిగజారు 6కి వెళ్ళింది. కానీ జీడిపిలో ఏ స్థానం ఉన్నా, ప్రపంచంలో ఎన్ని స్థానం ఉన్నా, జీడిపి పెరుగుదల ఏమున్నా పెరుగుదల లేకుండా ఉండదు. దేశ జనాభా పెరుగుతుంది, దేశంలో సంపాదించే వాళ్ళు ఉంటున్నారు. కానీ పని చేసే వాళ్ళని పనిలోకి తీసుకురాగలిగిన పథకాలు ఉంటే అప్పుడు మీకు నిజమైన ఆర్థిక అభివృద్ధి జరగడం అన్నది ఉంటుంది. చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. కానీ ఫాస్ట్గా జరగడం కాదు, ఇంకా వెనక్కి వెళ్ళి అసమానతలు తీవ్రంగా పెరిగాయి. మీరు అవి తీసుకుంటే వీళ్ళకి 229 బిలియనీర్లు వచ్చారంటే అర్థం ఏంటి? కొన్ని కోట్ల మందికి, శ్రామికులకి, లేకపోతే రైతులకి, లేదు వ్యవసాయ కార్మికులకి, లేదు కౌలు రైతులకి, వాళ్ళకి అందవలసిన ఆదాయం అందలేదని. అందుకే ఆ శాతాల్లోకి నేను వెళ్ళటం లేదు. ఆ శాతాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ 12 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పి. ఆ అసమానతలు పెంచడంలో కూడా మీకు మోడీ ప్రభుత్వం కీలకంగా మారింది. అది కూడా ఒక ఉదాహరణ. మీకు ఆర్థికాభివృద్ధిలో వాటా మెజారిటీ ప్రజలకి లేకుండా పోతుంది. అది ఇందా చెప్పినట్టు కొంతమంది సంస్థలకి, కొంతమంది వ్యక్తులకి వెళ్తుంది తప్ప దానివల్ల రియల్గా దేశ ఆర్థిక ప్రగతిలో ప్రజలకి ఆ వాటా పెరగటం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో మొత్తంగా మీరు ఈ ఆర్థిక రంగంలో జీడిపి కానీ లేకపోతే ఉత్పత్తి సంబంధించిన అంశాలు, చాలా అంశాల చుట్టూ చెప్పారు మీరు. అయితే ఏం జరిగినుంటే మీరు బాగుంది, లేకపోతే బాగుండడానికి కావాల్సిన ఏం జరగలేదు? బాగుండడానికి ఏం జరగలేదు అని అంటే ఏం జరగాల్సి ఉండే దానికి సూటిగా మోడీ గారికి నా సూచన, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. 2029 ఏప్రిల్ మేలో ఎన్నికలు వస్తాయి. ఈ 3 ఏళ్లలో 2014లో మోడీ గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని 3 ఏళ్లలో అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఖచ్చితంగా 3 ఏళ్లలో దేశ ఆర్థికాభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఏంటంటే ఏం చెయ్యాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటి నుండి కల్పించమనండి. 3 ఏళ్ళు 6 కోట్ల ఉద్యోగాలు చాలు. దేశ ఆర్థికాభివృద్ధికి విపరీతంగా దోహదపడుతుంది. ఎట్లా దోహదపడుతుంది? 6 కోట్ల మందికి ఒక 10,000 స్థిర ఆదాయం వచ్చినా ఎంత వస్తుంది? వాళ్ళ 10,000 స్విస్ బ్యాంకులో దాయిరు ఖర్చు పెడతారు. 10,000 ఏం కొంటారు? వస్తువులు కొంటారు. మరి వస్తువులు కొంటే ఏమవుద్ది? 10,000 రూపాయలు. నేను చెప్పింది 6 కోట్ల మంది. 10,000 రూపాయలు కాదు, 6 కోట్ల మంది 10,000 అంటే 60,000 కోట్లు. 60,000 కోట్లు మీకు ప్రతి సంవత్సరం మీకు సరుకుల రూపంలోకి మారితే ఎన్ని సరుకులు అవసరం పడతాయి? మరి సరుకులు అవసరం పడితే మరి ఉత్పత్తి అవసరం అవుద్ది. అది తినే ఆహారం అయినా, వాడే వస్తువులైనా, అటు పరిశ్రమలు పెరుగుతాయి, ఇటు వ్యవసాయంలో ఆ పంటలు ఉత్పత్తి పెరుగుతుంది. 2 దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేవి. 3వది గ్రామీణ ఉపాధి హామీ ఉంది. అది పట్టణాలకు విస్తరించమనండి. ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పట్టణాల్లో కూడా చదువు తక్కువ ఉన్నవాళ్ళు, ఏ ఇతర ఉపాధి దొరకని వాళ్ళకి గ్యారంటీ పథకంలాగా పెట్టి మీరు తీసుకొస్తే పట్టణాల్లో ఉపాధి కూడా గ్యారంటీ ఇచ్చేశారు. 100 రోజులు పని ఇచ్చారనుకోండి, వాళ్ళు లేదు డిమాండ్ ప్రకారం 200 రోజులు ఇచ్చారనుకోండి, ఎన్ని కోట్ల మందికి వస్తుంది ఉపాధి? మరి అది ఇందా నేను చెప్పిన లెక్కల్లో అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ దాన్ని పట్టణాలకి విస్తరిస్తే మెజారిటీ సెక్షన్స్ ఎవరు ఉంటారు? సామాజికంగా అణగారిన సెక్షన్స్ వస్తాయి.
అందువలన భారతదేశంలో ఇప్పుడు అనేకంగా ఉన్న సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఒక భాగం, సామాజిక అసమానతలు తగ్గించడానికి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు మీకు, ఎందుకంటే మెజారిటీ ఆ ఉపాధి పనుల్లోకి వచ్చేది లెక్కలు తీస్తే ఎక్కువ వాళ్ళే మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు. మీకు వీళ్ళు మరి ఈ సెక్షన్స్ అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందడం కాదు, వీళ్ళు అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతారు వీళ్ళు. మరి ఇవన్నీ 3 ఏళ్ళు కానీ చేయగలిగితే, ప్రభుత్వ రంగాన్ని పోటీలో నిలబడినివ్వనివ్వండి, అమ్మడం మానేమనండి, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మడం మానేమనండి, నెక్స్ట్ కొత్త పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వమనండి, ఎంఎస్ఎంఈలు కానీ స్టార్టప్లు కానీ నిలబడడానికి. పెద్దవాళ్ళకి రాయితీలు ఇవ్వడం కాదు, పెద్దవాళ్ళకి ఇప్పుడు బ్యాంకుల్లో నేను ఇందాక ఆ విషయం చెప్పలే, సుమారు మోడీ గారిలో ప్రత్యేకత ఏంటంటే 16 లక్షల కోట్ల రూపాయలు పేద భారతదేశంలో ఉన్న ఇందాక చెప్పిన 229 బిలియనీర్ల తాలూకా అప్పుల్ని, బ్యాంకులకు కట్టవలసిన అప్పుల్ని రద్దు చేశారు. మరి అవి కాదు, మీరు అదే మీకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మీరు పెద్ద ప్రజలకి నిజంగా వాళ్ళకి అందజేస్తే, రుణాల రూపంలో ఫ్రీబీస్ అంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చే, నేను ఫ్రీబీస్ చెప్పడంలో రుణాలు అందజేసి వాళ్ళకి ప్రోత్సాహకాల కింద ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక చిన్న యూనిట్ పెట్టుకున్నా అది గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి దోహదపడతారు. మరి అది లేకుండా ఇప్పుడంతా పట్టణీకరణ వైపు తీసుకెళ్తున్నారు, రియల్ ఎస్టేట్ పెరిగేటట్టు చూపిస్తున్నారు, లేదు స్టాక్ మార్కెట్ పెరిగేటట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి మంచి సూచికలు కాదు. రియల్ ఎస్టేట్ పెరగడం వలన ఎవరికి లాభం? అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో సామాన్యుడు కాదు, ఒక మంచి ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకుల్లో లేకపోతే బీమా కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలని అంటే కొనలేని పరిస్థితి. అది రియల్ ఎస్టేట్ ఉపయోగపడేది దానికి. లేదు, ఫారిన్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు కంట్రోల్ చేయాలి, దిగుమతులతో మీరు తగ్గించి ఎగుమతులు పెరిగేటట్టు ప్రోత్సాహకాలు ఇవ్వండి. భారతదేశంలో ప్రతిభకి కొదవలేదు, పని చేయడానికి కొదవలేదు, ఉన్నారు. నెక్స్ట్ మొదట్లో నేను చెప్పినట్టు భారతదేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ యూత్. మోడీ గారు గెలవడానికి ఉపయోగపడింది కూడా మీకు యూత్. సుమారు 58% ఉన్నారు మన జనాభాలో. మరి వాటిని, వాళ్ళకి కావాల్సిన ఉపాధి మీరు కలిగించగలిగితే, అది గ్రామీణ ఉపాధి హామీ పథకమా, ఒక ఉద్యోగమా, ఒక పరిశ్రమ, వ్యవసాయంలో వాళ్ళకి ఇచ్చే రాయితీల, వ్యవసాయంలో కూడా రాయితీల, ఇవన్నీ కల్పిస్తే, ఇవన్నీ నేను కొత్తగా చెప్పటంలే, మోడీ గారు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినవి మన దేశమంతా ప్రచారం చేసింది. అందువల్ల ఇవి చేస్తే ఖచ్చితంగా 3 ఏళ్లలో మంచి అభివృద్ధి చెందడానికి మనకు భారతదేశానికి పుష్కలంగా అవకాశం ఉంది, మోడీ గారికి కూడా అవకాశం ఉంది. అందువల్ల నేను మీ ద్వారా కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఎప్పటికైనా 12 ఏళ్ల అభివృద్ధిని ఒక దేశంలో ఏం జరిగింది అన్నది చూసి మెజారిటీ ప్రజలకి నేను ఏమి ఇవ్వగలను, కనీసం 3 ఏళ్ల రిమైనింగ్ పీరియడ్లోనైనా నేను 3 ఏళ్ళు ఏం చెయ్యాలన్నది కానీ ఆలోచిస్తే నిజంగా భారతదేశం 3 ఏళ్లలో మంచి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి.